అదొక ఊరు. ఆ ఊరికి అల్లంత దూరాన అరణ్యం ఉంది. అరణ్యములో పక్షులు అటు ఇటు సంచరిస్తున్నాయి. అరణ్యానికి ఊరికి మధ్యలో ఖాళీ స్థలం గ్రౌండ్ మాదిరి కనిపిస్తుంది. ఉదయాన్ని సాయంకాలం వేటగాడు అక్కడికి వెళ్ళాడు. ఏదైనా పక్షి కిందకు వస్తే బాణం వదిలి చంపాలి. తన వృత్తి ప్రవృత్తి అదే కనుక ఆ వేట కొరకు వెళ్ళాడు. ఏదో కాకి వస్తుందో పావురం వస్తుందో అని అనుకుంటే ఉన్నట్టుండి పక్షిరాజు అక్కడికి వచ్చినాడు. దానికి బాణం గురిపెట్టి వదిలేటప్పటికి అది కూలిపోయింది, వెల్లెలకలా పడింది, రెండు రెక్కలు పారజాపుకునింది. చాలా సంతోషంతో పక్షిరాజు దగ్గరికి వచ్చినాడు. దాని కళ్ళల్లో చూస్తే నీళ్లు గారుతున్నాయి. ఇప్పుడు ఈ వేటగాడు పక్షిరాజు ఇలాగన్నాడు, పక్షిరాజు నిన్ను చంపాలని నా ఉద్దేశం కాదు. నేను ఏదో పావురానికో పిట్టెలకో కాకులకో దీనికి వచ్చినాను, కానీ ఉన్నపాటు నువ్వు వచ్చేసావు. ఎందుకు ఏడుస్తున్నావో? బాణం తగిలిందని నొప్పితో బాధతో ఏడుస్తున్నావా? కాదు. ఒక్కడే కింద పడిపోయాను, ఎవరు తోడలేరని ఏడుస్తున్నావా? కాదు. ఎందుకు ఏడుస్తున్నావో? అప్పుడు పక్షిరాజు లాగా చెప్పడం ఆరంభించింది, నా బ్రతికి ఇక్కడ కాదు ఉండాల్సింది, నేను కొండల్లో జీవించవలసిన దానినే. నా ఎత్తులోనికి ఏ పక్షి రాదు, నా దగ్గరికి ఎవరు బాణం విసిరి వేటాడేవాళ్ళు లేరు, నేను పక్షులకు రాసున్నా. మరి ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేను కొండ మీదకి రాలేదు కదా. నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే హైదరాబాద్ ఎలాగుందో చూస్తామని వచ్చాను. కొండ నచ్చలేదా? అన్నిటికంటే ఎత్తుగా ఎగిరిందే నచ్చలేదా? నచ్చింది. ఇక్కడ ఎట్లుందో చూస్తామని వచ్చాను. వస్తుంటే చాలా ఆకర్షణగా అనిపించింది. ఆకర్షణలో మోసపోయాను. తెలియకుండా ఉన్నపాటున చాలా దగ్గరికి వచ్చేసాను. వేటగాని యొక్క బాణం నన్ను గురి చూసి కొట్టేంత దగ్గరకు వచ్చాను. అందుకే నేను కింద పడిపోయాను. బాణం తగిలినందుకు కాదు నా ఏడ్పు, చస్తున్నందుకు కాదు నా ఏడ్పు, కొండ మీద నుండి కిందకు పడ్డా నేనే నా ఏడ్పు. నా స్థానం సూర్యుని చూసి ఎగురుతుండవలసిందే కానీ కింద భూమిని చూస్తున్నానే నా ఏడ్పు. నా కన్నీళ్లు మాన్చేది ఎలాగో మనల్ని కూడా అలాగే కలవరి కొండ మీద యేసునాథుడు మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. మనల్ని కూడా రక్షణ ఔన్నత్యము కొండ దగ్గరికి తీసుకొని వచ్చినాడు. బాగా ఆరంభంలోనే ఉంటూ వచ్చినాము. రోజులు గడిచే కొద్ది లోకం యొక్క ఆ అలవాట్లు ఆకర్షణ మనల్ని పట్టింది. ఎలాగో బాగుంది కదా అని అనుకున్నాం. మెల్లిమెల్లిగా కొండ అనుభవం నుండి కిందికి దిగి వచ్చేటప్పటికే సాతాను అనే వేటగాడు బాణం పెట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. బలయ్యామో, కింద పడ్డాము, రక్త మడుకులో ఉన్నాము, కన్నీరు గారుస్తున్నాము. ఆ పక్షిరాజుకైతే నిరీక్షణ లేదు, కానీ మనకైతే నిరీక్షణ ఉంది. తిరిగి మనం అక్కడికి రావచ్చు. రాసులకు రాసిన ప్రభు వైపు చూస్తూ, ప్రభు నేను పడిపోయాను, బాణాలు దెబ్బలు నా జీవితం అంతా. తిరిగి లేవాలనుకుంటున్నాను, బండ మీద ఉండాలనుకుంటున్నాను, నీతి సూర్యుని చూడాలనుకుంటున్నాను, నన్ను చేర్చుకోవా?